డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.